मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरु। చదువమ్మా. పంచమవల్లి. నచికేత సూక్ష్మ శరీరముల ద్వారానే దుఃఖమునకు కారణమగుచున్నది పురమని చెప్పుచున్నది. అన్నపానాదుల భక్షణచే కలుగు రసము త్వగాది తప్త ధాతువులను వృద్ధి పూర్ణతను పొందుచున్నది. అందుచే స్థూల శరీరము పూర్ణతను పొందుచున్నది. అందుచే స్థూల శరీరము పురమని చెప్పబడుచున్నది. నచికేత పురము పురుష. నచికేత అనే సంబోధనలో యమధర్మరాజు ఎలా సంబోధిస్తున్నాడు అనేది మనం దృష్టిలో పెట్టుకుని సంబోధించాలి. ఆ నచికేత అన్న శబ్దంలోనే మన వివేకం అంతా తెలిసిపోయింది. కాబట్టి చదివేవాళ్ళు జాగ్రత్తగా చదవాలి. మిగిలినటువంటి వాక్యాలు కూడా అవి నిర్ణయ వాక్యాలు కదా, ఇవి ఎలా ఉన్నాయి అనేటటువంటి నిర్ణయ వాక్యాలు అని చెప్తున్నారు. స్థూల శరీరమునకు భోగ శరీరం అని పేరు, భోగాపురం అని పేరు. నువ్వు ఎక్కడ ఉంటున్నావయ్యా అంటే నేను భోగాపురంలో ఉంటున్నానని అడ్రస్ చెప్పాడు ఒక ఆయన. ఆ భోగాపురం ఎక్కడుందయ్యా అంటే ఇక్కడే ఉందన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పురంలో ఉంటున్నారు అంటే నేను విజయవాడలో. పురం అంటే నిర్వచనాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకంటే పురం అనేటటువంటి పరిమితిని ఎదిగినటువంటి వాడే, పురం అనేటటువంటి పరిమితికి సాక్షిభూతుడైనటువంటి వాడే పురుషుడు. పరిమితిని ఎరిగి సాక్షి అవ్వాలి, దాని యొక్క విచారణంతా తెలిసి సాక్షిగా అవ్వాలి, దాని యొక్క సత్యానంతా ఎరిగి సాక్షిగా అవ్వాలి, దాని యొక్క పరిణతినంతా ఎరిగి సాక్షిగా ఉండాలి. కాబట్టి నిజానికి మానవులందరికీ కూడా పరిణామశీలమైనటువంటి, తనను తాను తెలుసుకోలేనటువంటి, అజ్ఞానావృతమైనటువంటి, అవిద్యామోహితమైనటువంటి, భ్రాంతిగతమైనటువంటి, సమాజన్యమైనటువంటి తత్కాల రూప వస్తు జ్ఞాన పరిధిని మాత్రమే తానని భ్రమించడం జరుగుతుంది. అర్థం ఏమిటంటే, చిన్న పిల్లవాడు ఒక మధుర పదార్థాన్ని తింటూ ఉన్నాడు. ఆ మధుర పదార్థాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదించేటప్పుడు ఇక ఇతరత్రా ప్రపంచం వాడికి ఏమి గుర్తుండదు. ఆ ఒక్క పని, తాను ఏదై ఉన్నాడంటే ఆ మధుర పదార్థమే తానై ఉన్నాడు. ఎందుకని దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు భోక్తగా. ఒక 3 సంవత్సరముల లోపల ఉన్నటువంటి లేదా 1 సంవత్సరం లోపల ఉన్నటువంటి శిశువుని గమనించినట్లయితే ఆ శిశువు దేని యందు నిమగ్నమై ఉంటే అదే దాని ప్రపంచమై ఉంటుంది. మరి మానవుడు ఎదిగాడు, వివేకాన్ని సంపాదించాడు, బుద్ధి వికాసాన్ని పొందాడు, విచారణాక్రతువును కొనసాగిస్తున్నాడు, కార్యకారణ తర్కమును చేస్తూ ఉన్నాడు. కానీ తనను తాను గుర్తెరగడం అనేటటువంటి పనిలో విఫలమవుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆ కార్యకారణ సంబంధ రూప విచారణ జ్ఞానం లేకపోవడం వలన కారణమైనటువంటి విత్తనము తన యందే ఉన్నది. ప్రజ్ఞారూపమైనటువంటి, చైతన్య రూపమైనటువంటి, సాక్షి స్వరూపమైనటువంటి, ప్రకాశ రూపమైనటువంటి
నేననేటటువంటి సద్వస్తువు సుషుప్త్యావస్థకు సాక్షిగా ఉన్నది. అట్టి సుషుప్త్యావస్థ చేతనే స్వప్న జాగ్రత్త అవస్థలు ప్రాదుర్భవిస్తూ ఉన్నాయి. అసలు ఈ 3 అవస్థలలో ఏది సత్యము అని విచారణ చేపట్టినట్లయితే నిజానికి అవన్నీ తదనుగుణ రూపమైనటువంటి ఆయా తత్కాలవత్ ప్రాప్తిస్తూ ఉన్నటువంటి ఆయా శరీర భోగ్య వ్యవహారము. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క శరీరం ఉన్నట్లు తోస్తుంది. జాగ్రత్త అవస్థలో స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3 కూడా వ్యవహారశీలమవుతున్నట్లు కనబడు. అదే స్వప్నావస్థ యందు ఈ స్థూల శరీరము నిమిత్త మాత్రముగా వ్యవహారశీలం కానట్లుగా కేవలము ప్రాణేంద్రియముల వరకే పనిచేసేటటువంటి పనిముట్టుగా ఇన్వాలంటరీ యాక్షన్స్ వరకే పరిమితమై ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి పనిముట్టుగా ఈ శరీరం ఉపయోగపడుతుంది. అని శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి ఈ 3 అవస్థలు కలవా అంటే లేవని చెప్పబడుతున్నారు. కాబట్టి శరీరం అనేటటువంటి నిమిత్త కారణం, ప్రజ్ఞ అనేటటువంటి ఉపాదాన కారణం, కారణములు ద్వివిధంబులు, ఉపాదాన కారణం నిమిత్త కారణం. ఈ శరీరం అనేటటువంటి ఉపాధి ఉపాదాన కారణం, ప్రజ్ఞ నిమిత్త కారణం. కాబట్టి కారణ అవస్థని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం ఉన్నది. అయ్యా కారణావస్థ అయినటువంటి సుషుప్త్యావస్థలో తెలివే లేదు కదా, మరి ఎట్లా విచారిస్తాము? ఇది సాధ్యమా? అసాధ్యం అవుతుంది కదా అనేటటువంటి సందేహం రావచ్చు. అందుకని యమధర్మరాజు చక్కగా విచారణని కారణ శరీరం నుంచి ప్రారంభించారు. శరీరం అనే పరిమితి ఉన్నప్పుడే అసలు జీవుడికి ఏ సంవేదనైనా కలుగుతుంది. సంవేదన అన్నటువంటిది సంస్కృత శబ్దం. సుఖ దుఃఖాలు ఇందులో భాగం. కేవలం దుఃఖమనో కేవలం సుఖమనో లేదు. అసలు ఆ నిర్ణయమే పొరపాటు. విధాన నిర్ణయంలో ఈ రకమైనటువంటి పొరపాటు ఉన్నది. కాబట్టి ఇది మిశ్రితము అన్న, సుఖ దుఃఖ మిశ్రితము. నిద్రావస్థ సర్వులకు సుఖప్రదాయకమేనా అంటే సందేహం. కానీ ప్రాథమికంగా సుఖస్వరూపంగా తోస్తూ ఉన్నది. కానీ యథార్థమునకు ఏ శరీరమైనా దుఃఖమునే కలిగిస్తుంది. దాని పరిమితిని బట్టి, దాని అవస్థను బట్టి, దాని అనుభూతిని బట్టి, దాని ఆశ్రయాన్ని బట్టి, జడచేతన పరిస్థితిని బట్టి, కార్యకారణ స్థితిని బట్టి అది అనుభూతినిస్తుంది. అందువల్ల కారణ శరీరము అవస్థ యందు దుఃఖ నిర్ణయం లేకపోయినప్పటికీ, సుఖానుభూతే కలుగుతూ ఉన్నప్పటికీ, సూక్ష్మ స్థూల శరీరములందు ఆయా ఇంద్రియ సంవేదనలు స్పష్టముగా ఏర్పడుతున్నవి కావున ఆయా సంవేదనారూపమైనటువంటి అంకురమైనటువంటి తాననేటటువంటి తాత్కాలికమైనటువంటి జీవ అనుభోక్త, జీవభావం ప్రధానముగా ఉన్నది కాబట్టి అది జీవులకు భోగప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇట్టి భోగప్రాప్తి చేత జీవుడు జన్మ కర్మ చక్రమునందు చెప్పబడి శరీరం యొక్క ఆధార స్థితిని విచారణ చేసినట్లయితే అన్నము చేత పోషించబడుతూ ఉన్నది
అన్నము చేతే వృద్ధి చెందుతూ ఉన్నది. అట్టి అన్నమే ఆధారముగా ఉన్నది. అట్టి అన్నము చేతే తిరిగి మరల భక్షించబడుతున్నది. కాబట్టి దీనికి అన్నమయ కోశం అని పేరు. అట్టి అన్నమయ కోశం ఏదైతే ఉందో, మయము అంటే దాని నిండా అదే ఉంది. ఓ గుప్పెడు అన్నాన్ని ఓ పక్కన వేస్తూ పోయాం. ఒక 40 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు, ఒక 80 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళు, ఒక 120 ఏళ్ళు అన్నపు రాశి తయారైంది. ఎంత పెద్ద రాశి తయారైందంటే లెక్కెట్టడానికి వీలు లేనంత రాశి తయారైంది. ఆ రాశికి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరింద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ సంఘాతమంతా ఒక శిల్పంలాగా రూపుదిద్దిస్తే, ఆ ఆకారాన్ని కల్పిస్తే ఈ స్థూల శరీరం అయింది. అన్నము అంటే అంతా అన్నమే. అన్నం అంటే పులిహార వేరే, దద్దోజనం వేరే కాదు. తినబడునదంతా అన్నమే, అనుభవించబడునదంతా అన్నమే. ఒక రీతిగా గమనిస్తే ఉన్నది పరబ్రహ్మమే అయి ఉన్నప్పుడు అన్నము కూడా పరబ్రహ్మమే. కాబట్టి పరబ్రహ్మ నిర్ణయము అనేటటువంటి నిర్ణయ రీత్యా చూచినప్పుడు ఈ సమస్తము దాని యందు అంశీభూతములై ఉన్నది. పరమాత్మ అనేటటువంటి దృష్టికోణంలో చూసినప్పుడు ఈ సమస్తము దాని యందు అంశీభూతములై ఉన్నది. ప్రత్యేగాత్మ అనేటటువంటి దృష్టితో చూసినప్పుడు ఈ కోశములు, శరీరములు ఆత్మ యందు అంశీభూతములై ఉన్నది. అవస్థలు కూడా అంశీభూతములే అయి ఉన్నాయి. అన్ని త్రిపుటులు కూడా ఆత్మ యందు అంశీభూతములే అయి. ఆ రకముగా అన్ని త్రిపుటుల యొక్క విచారణను పూర్తి చేయాలి. ఈ త్రిపుటులన్నీ ఆత్మ యందు అంశీభూతములై ఎట్లా ఉన్నాయో దర్శనాన్ని పొందాలి. అట్లా స్థూల శరీరం దగ్గర పూర్ణత్వం వస్తుంది, సూక్ష్మ శరీరం దగ్గర పూర్ణత్వం వస్తుంది, కారణ శరీరం దగ్గర పూర్ణత్వం. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యావస్థలు మూడింటి యందు ఆ పూర్ణత్వం ప్రతిబింబిస్తూ ఒక్కసారి పూర్ణమైనటువంటి స్థితిని సాధించిన తరువాత, ఒక్కసారి తురీయ స్థితిని సాధించిన తరువాత, ఒకసారి సర్వ విలక్షణత్వాన్ని, సర్వసాక్షిత్వాన్ని సాధించిన తరువాత, ఒకసారి బ్రహ్మానుభూతిని, బ్రహ్మానంద మగ్నతను సాధించిన తరువాత, అటువంటి స్థితిని సర్వకాల సర్వావస్థల యందును, సర్వ శరీరములందును భోగ్యము వేరే, భోక్త వేరే అనేటటువంటి ద్వంద్వానుభూతికి అవకాశం ఇవ్వక, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అప్పుడు కర్మరూపము కూడా బ్రహ్మమే అవుతుంది, సమాధి రూపము కూడా బ్రహ్మమే అవుతుంది, పదార్థ రూపము కూడా బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మము కానిదంటూ ఏదీ లేదు. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వద్ బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంత నిండిమః. ఏ బ్రహ్మ పదార్థం చేతే బ్రహ్మణోరవ్యక్తః వ్యక్తాన్మహత్ మహదోర్మహదహంకారః మహదహంకారో ఆకాశః పంచతన్మాత్రేభ్యో పంచభూతేభ్యో అనే క్రమసృష్టిని మనం చెబుతున్నాము. సమస్తము బ్రహ్మము ఆధారముగానే ఏర్పడినవి కాబట్టి, ఒక మట్టి ఆధారముగా ఏర్పడినటువంటి జనప్పటికీ, గోడ, ఇల్లు ఏ పేరు పెట్టినప్పటికీ, ఏ నామరూపటి మృత్తికా లక్షణం ఎట్లు మారుటలేదో, అట్లే ఎన్ని శరీరములు ధరించినప్పటికీ, ఎన్ని అవస్థలు పొందినప్పటికీ, ఎన్ని పరిణామ స్థితులను అనుభవిస్తున్నప్పటికీ, ఎన్ని భోగ్య శరీరాదులను, భోగ్య ప్రపంచాదులను, భోగ్య భావములను తాను అనుభవిస్తున్నప్పటికీ, నేననేటటువంటి ప్రజ్ఞ, చైతన్యం, ఆత్మ, బ్రహ్మము మారుట లేదు. ఆ లక్షణం అలాగే ఉండిపోయింది. లక్షణరీత్యా ఏ మార్పు లేనిదై ఉన్నదో, కేవల సచ్చిదానంద ఘనమై ఉన్నదో, నామరూపాదుల చేత మారినట్లు తోచుచు భ్రాంతిజన్యముగా ఉన్నదో, తద్విచారణను చేసి, ఆ తత్స్వరూపాన్ని విచారణ చేసి,
నామరూపాదులను త్యాగం చేసి సచ్చిదానంద లక్షణ ఘనమును పట్టినట్టయితే నీవు బ్రహ్మమే, నీవు ప్రత్యేగాత్మవే, నీవు సర్వసాక్షివే, నీవు సర్వ విలక్షణుడవే, త్రిపుటికి అతీతుడవే అనేటటువంటి నిర్ణయాన్ని నీవు పొందగలుగుతున్నావు. పరిణామ సహితమైనటువంటి వాటికి సాక్షిగా ఉన్నావు, అప్పుడు క్షారపురుషుడు. పరిణామరహితమైనటువంటి వాటికి కూడా సాక్షిగా ఉన్నావు, అప్పుడు అక్షర పురుషుడు. అసలు అనంత విశ్వానికే సాక్షిగా ఉన్నావు. అనంత విశ్వానికి సాక్షిగా ఉన్నటువంటి అఖండ ఎరుక పరమాత్మ స్వరూపం. అట్టి అఖండ ఎరుక కూడా లేనిదే అనేటటువంటి నిర్ణయాన్ని బయలు దర్శనం ద్వారా పొందేవు. ఏమయ్యావు? తానే లేనివాడైపోయావు. ఈ రకముగా నీ యొక్క మూలాన్ని నీవే గుర్తెరిగి తన్ను తానెరిగి తనను తాను కోల్పోవుట అనేటటువంటి పరిణామశీలతను చక్కగా సాధించి తన జీవితాన్ని ధన్యత చెందించుకోవాలి మానవుడు అనేటటువంటి ఉపదేశాన్ని నచికేతుని ఉద్దేశించి యమధర్మరాజు సమస్త మానవాళికి ఈ కఠోపనిషత్తు ద్వారా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కడు తనను తాను సాక్షిగా, సర్వవిలక్షణుడుగా, సర్వాతీతుడుగా, సర్వము భ్రాంతిగా, సర్వము భ్రమాజన్యమైనదిగా, సర్వము అనేకత్వము చేత ఉన్నదిగా భావించి గుర్తించి తనను తాను వేరు చేసుకుని తాను అతీతమై ఉన్నవాడను, ఇవన్నీ నాకు పనిముట్లు, ఇవేవి నేను కాదు, ఇదం, ఇదంతా ఇదం వా ఇదం. కాబట్టి ఉన్నదంతా ఏమిటి? ఏకత్వమైనటువంటి బ్రహ్మమే అనే నిశ్చయాత్మ జ్ఞానానికి మానవుడు చేరాలి. అలా చేరినప్పుడు సర్వ పదార్థములు, సర్వశక్తులు, సర్వకారణములు, సర్వ ఇచ్ఛలు, సర్వభోగములు, సర్వముగా ఉన్నటువంటి సమస్తము కూడా ఏకాత్మత్వానుభూతిని పొందుతుంది. అట్టి ఏకాత్మత్వానుభూతి చేత తాను ప్రత్యేగాత్మనని, ప్రత్యేగాత్మ పరమాత్మలు అభిన్నులని, తాను నిర్ణయాన్ని పొందుతున్నాడు. అలాంటి నిర్ణయాన్ని మానవుడు తప్పక సాధించాలి. చదవం. అందురు కదా అట్టి పురమునకు ద్వారములు, ద్వారపాలకులు, పురపాలకుడు ఉండునటులనే శరీర రూపపురమునకు ఏకాదశ ద్వారములు ఉన్నవి. నేత్రద్వారములు 2, శ్రోత్రద్వారములు 2, నాసికాద్వారములు 2, ముఖద్వారము 1, నాభి గుదము ఉపస్థయు 3, బ్రహ్మరంధ్రము 1, మొత్తము 11 ద్వారములు. వీని అధిష్టాన దేవతలే ద్వారపాలకులు. ఈ ద్వారములతో కూడిన ఈ పురము పురధర్మ విలక్షణుడైన ఆత్మకు సంబంధించినది. ఈ ఆత్మ అనగా జీవాత్మ పరమాత్మను సమ్యక్ జ్ఞానపూర్వకముగా ధ్యానించి ఆ పరమాత్మ అన్ని భూతములయందు సమముగా ఉండువాడని తలంచి శోకింపడు. జ్ఞానముచే అవిద్య నశించుట చేత కామ్యకర్మ బంధములచే విముక్తుడై మరల శరీరమును పొందడు, అనగా మోక్షమును పొందును. ఇప్పటివరకు మనం చర్చించినటువంటి దాన్ని ఇంకా విస్తారంగా తెలియజేస్తాం. ఈ శరీరానికి నవద్వారపురీ దేహి అనే ఒక నిర్ణయాన్ని, ఏకాదశపురీ దేహి అని
ఏమిటవి? నాభీకందము, బ్రహ్మరంధ్రము. ఈ రెండు కూడా కలిపితే 11. ఆయా 11 స్థానముల యందు ఆయా అధిష్టాన దేవతలు ఉన్నారు. పిండాండ బ్రహ్మాండ పంచీకరణ ద్వారా ఆయా అధిష్టాన దేవతా నిర్ణయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆయా అధిష్టాన దేవతల గురించి కూడా మనం ఇతఃపూర్వం చర్చించాం. ఆయా అధిష్టాన దేవతలందరూ కూడా వారి వారి సమిష్టి అనుగ్రహం చేత, అంటే ప్రతి జీవి శరీరంలోనూ ఆయా ఇంద్రియాధిష్టాన దేవతల యొక్క వ్యవహారము ఉన్నప్పటికీ, అనుగ్రహము ఉన్నప్పటికీ, ఆయా జీవి ఆయా ఇంద్రియములను ఉన్నప్పటికీ ఆ ఇంధనాన్ని లేకపోవడం చేత, ఆ దివ్యత్వానుభూతిని తాను అనుభూతమవ్వకపోవడం చేత ఇంద్రియ వ్యవహారమునే సత్యం అనుకుంటున్నారే తప్ప విత్తనమైనటువంటి ఆది దైవతాన్ని సత్యమని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి మానవులందరూ ఏం తెలుసుకోవాలి? సూర్యో చక్షురజాయత చంద్రమా మనసో జాతః. చంద్రుని వలనే నీ మనసు సరిగ్గా పనిచేస్తుంది, సూర్యుని వలనే నీ కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి, లేకపోతే సరిగ్గా పనిచేయవు. ఈ సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి ఆయా పంచకమలయందు అధిష్టాన దైవతములు ఎలా ఉన్నాయో, మానవుడికి మరణం ఉపస్థేంద్రియము, గుహ్యేంద్రియము, గుహ్యేంద్రియ స్థానము నుంచి మృత్యుదేవత పనిచేస్తుంది. సర్వ ప్రాణములను హరించి వేయుతున్నది. కాబట్టి 99% జీవులకు ఉదస్థానము ద్వారానే ప్రాణములు వెళ్ళిపోతాయి. ఇది ఒక ప్రాథమిక సత్యం. కారణం ఏమిటంటే మృత్యుదేవత స్థానం అక్కడే కాబట్టి. సర్వ ప్రాణములను, పంచప్రాణములను సంక్షోభింపజేసి మృత్యుకాలములో తన ద్వారా తన అధీనమునర్చుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ అనుగ్రహం మృత్యుదేవత వలన కలుగుతుంది. లేకపోతే ఈ జీర్ణమైనటువంటి శరీరములో ఎంతకాలము పైకి కిందకి కొట్టుకుంటూ అశక్తమైనటువంటి శరీరంలో అసంతృప్తితో, పరిణామం లేక, చింతనాగ్రస్తమై, చింతాక్రాంతమై, మలినమైనటువంటి హృదయంతో, మలినమైనటువంటి జీవభావంతో మార్పు లేకపోతే, మరణం అనేటటువంటి మార్పు లేకపోతే జీవ పరిణామమే ఆగిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఉదస్థానము మృత్యుదేవతకు ఆధారభూతమై ఉన్నది అన్నది చాలా బాగా అధ్యయనం చేసి, నిర్ణయం చేసి, దర్శించి నిర్ణయం చేశారు. అట్లా ఈ 25 ఇంద్రియ స్థానములను, ఆయా ఇంద్రియాధిష్టాన దేవతలను సూక్ష్మముగా పరిశీలించి, పరిశోధించి ఆయా విధాన నిర్ణయమును ఎరిగి బోధించారు సాంఖ్య విచారణా సూత్రం. కాబట్టి మనం కూడా ఆయా జీవన క్రమంలో ఆయా ఇంద్రియ ధర్మాలను వినియోగించేటప్పుడు ఆయా ఇంద్రియాధిష్టాన దైవతం యొక్క అనుగ్రహ రూపముగా దానిని గుర్తించినట్లయితే కారణాత్ కార్యముచ్యతే, కారణము వలననే కార్యం ఉత్పన్నమగుతున్నది. కాబట్టి ఈ సమస్తము ఈశ్వరమయమే, ఈ దేహము సమస్తము దైవీమయమే, దివ్యత్వానుసంధానమే. సమస్త ఇంద్రియములు దివ్యత్వము చేతనే అనుసంధానింపబడి పనిచేయుచున్నది. ఆ దివ్యత్వమే గనక లేకపోయినట్లయితే, ఆ దైవీ ప్రణాళికయే గనక లేకపోయినట్లయితే, ఆ ఈశ్వరానుగ్రహం ఏ ఇంద్రియంలో లోపించినప్పటికీ కూడా ఆయా ఇంద్రియానుభూతులు లుప్తమైపోతున్నవి. చంద్రుని యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే మానసిక వైక్లభ్యం, మానసిక వైకల్యం. మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి, ఏమైందో తెలియదు. మానసిక వ్యాధిగ్రస్తుడైపోయాడు. మనోవ్యాధికి మందు లేదు. పట్టుకెళ్ళి ఎన్ని మందులు వాడినా ఫలితం రాదు. మరేం చేయాలయ్యా? ఆయన చక్కగా ఈశ్వరార్చన చెయ్యి, ఆయన నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయి,
సత్కార్యక్రమాలు చేయి, దాన ధర్మాలు చేయి, యజ్ఞయాగాదులు చేయి. నీలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము కారణ శరీరము మధ్య సంబంధం ఏదైతే ఉందో అది కుంటుపడింది. ఆది దైవికము ఆది భౌతికము మధ్య ఉన్నటువంటి సంబంధం కుంటుపడింది. ఆ అనుబంధం బలహీనపడింది. కారణావస్థ నుంచి కార్యక్షేత్రమునకు సరిగ్గా ఆజ్ఞలు దిగి రావడం లేదు. ఈ అనుసంధానంలో లోపం వచ్చింది. మరలా తిరిగి సరిచేయదాన్ని ఉపాసన ద్వారా, తదుపశాంతి ద్వారా అనేటటువంటి సనాతన ధర్మం మనకి బోధించబడుతుంది. ఇదంతా కూడా భౌతికమే, సత్యమే, ఇదంతా భౌతికమే. కానీ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయుతున్నప్పుడేమో విషయములనే కృష్ణ సర్పము చేత కాటువేయబడుతూ విషయములనేటటువంటి విషమును ధరించి మృత్యు గుహలోనికి చొచ్చుకుపోతున్నాడు. ఏదైనా ఒక లోపం వచ్చినప్పుడు మాత్రం ఆ లోపమునే దృష్టిలో పెట్టుకుని మిగిలిన జీవితం అంతా కుంటుపడిపోతుంది. మిగిలినటువంటి ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. కార్యకారణ క్షేత్రములు రెండూ కూడాను నీరసం ఆవహించేస్తుంది. కాబట్టి అన్ని ఇంద్రియములు స్వాధీనమై, అన్ని ఇంద్రియములు సమర్థవంతములై, అన్ని ఇంద్రియములు సశక్తములై, అన్ని ఇంద్రియములు ఏకోన్ముఖముగా చేయడానికి అవకాశం ఉన్నప్పుడే చక్కగా ఈ ఆధ్యాత్మ, అధిభౌతిక, అధిదైవిక అనేటటువంటి స్థితులను ఎరిగి ఆయా స్థితుల వలన నీకు కలుగుతున్నటువంటి తాపమును స్పష్టముగా గుర్తించి అట్టి తాపత్రయ విలక్షణుడవు కావలెను. అలా ఈ నాభీదేశమును బ్రహ్మరంధ్రమును ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి స్థానం. ఈ శరీరం మొత్తానికి కూడా బ్యాలెన్సింగ్ పాయింట్, సమతాస్థితిలో ఉంచడానికి కారణమైనటువంటి స్థానము, కేంద్రము పేరు నాభీ కేంద్రం. మానవులందరూ జనన కాలమందు ఆ నాభీకందము నుంచి తల్లికి అనుసంధానమై ఉన్నటువంటి ఆ ఉంబిలికల్ కార్డ్ అంటారు, గొడ్డుతాడని కూడా అంటారు. ఆ దానిని కత్తిరించేంత వరకు తల్లితో అనుసంధానపడు. కత్తిరించగానే ప్రకృతి తత్వం వెంటనే పనిచేస్తుంది, స్వీయ ప్రాణం వెంటనే పనిచేస్తుంది. అప్పటిదాకా మౌనంగా ఉంటాడు, ఏ శబ్దం చేయలేడు. స్వీయ ప్రాణం పనిచేయడం మొదలు పెట్టగానే ఏడవడం. కాబట్టి ఏడుస్తూ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ప్రసవ వేదన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఇంద్రియ సంవేదనల ద్వారా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మరణ వేదన ద్వారా నిర్గమిస్తున్నాడు. అట్లా మరణ వేదన ద్వారా, గుహ్యం ద్వారా నువ్వు నిర్గమించకుండా ఉండాలి అంటే నీ ప్రాణాలను ఉత్క్రమణం చేయగలిగేటటువంటి సమర్థతను సంపాదించాలి. ఊర్ధ్వముగా ప్రయాణం చేసేటటువంటి శక్తిని సంపాదించాలి. అంటే ప్రాణే అపానే జుహ్వతి, అపానే ప్రాణే జుహ్వతి అనేటటువంటి యోగ సాధనను చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రాణములకు ఆధారభూతమైనటువంటి ముఖ్య ప్రాణుడు అంతరేడంప ఇడాపింగళ సుషుమ్నాడులయందు వ్యవహరిస్తూ ఉన్నటువంటి ముఖ్య ప్రాణుడు హంస ఊర్ధ్వగామి అయి తన మూల స్థానమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానమును అన్వేషించి పరిశోధించి తద్బ్రహ్మరంధ్ర స్థానమునందు స్థిరముగా నిలకడ చెందేటటువంటి సాధనామయమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఎవరైతే ఈ ఆత్మవిచారణ క్రతు, ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయముగా చేశారు, ఎవరైతే తమ దృష్టిని సదా భ్రూమధ్యమునందు, సదా సహస్రారమునందు, సదా బ్రహ్మరంధ్ర స్థానమైనటువంటి భూమానందు నిలకడ చెందించి వచ్చారు, సదా సహజ నిర్వికల్ప సమాధినిష్టను సాధించారు, ఆత్మనిష్టను సాధించారు, బ్రహ్మనిష్టను సాధించారు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారు. అటువంటి వారు
ఈ ఏకాదశ రంధ్రములలో ఏకాదశమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానము నుంచి నిర్గమిస్తారు. వారికి పునరావృత్తి లేదు అనేటటువంటి నియమం కూడా మన ధర్మంలో బోధించబడుతున్నది. ఇది అసాధ్యము కదండి. స్థూల శరీరం దృష్ట్యా ఇదంతా అసాధ్యమే. సూక్ష్మ కారణ శరీరముల దృష్ట్యా కూడా అసాధ్యమే. కేవలం మహాకారణ శరీరంలో, తురీయంలో, బ్రహ్మనిష్టలో సదా నిలకడ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే సదా ఎరుక కలిగి ఉండి లేని ఎరుక స్థితిలో తనను తాను నిలబెట్టుకుని కాలాతీతుడై, శబ్దాతీతుడై, పుణ్యాతీతుడై, సంకల్పాతీతుడై, తానే లేనటువంటి బయలు స్థితి అందు సహజమైనటువంటి దేశికేంద్రులు తమ నిర్గమనాన్ని శాసిస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఉత్తమ విధానాన్ని, ఉత్తమమైనటువంటి జీవనాన్ని మానవుడు తన ఖాళీ సమయంలో ఏం చేయాలి? ఇది మానవుడికి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ఉన్నటువంటి ప్రశ్న. చిన్నప్పుడు ఆడుకోరా అని, చిన్నప్పుడు పాడుకోరా అని, చిన్నప్పుడు ఏదో ఒకటి చేయరా అని విషయాలలో ప్రవేశింపజేసి ఆ విషయ వికాసం రావడానికి బాల్యాన్నంతా వినియోగించేస్తూ ఉన్నాడు. తదాదిగా బాల్యము నుంచి ముక్తమై యవనములోకి వచ్చేటప్పటికి ఆ ఆటల స్థానంలో, పాటల స్థానంలో, ఆ క్రీడల స్థానంలో చదువుపై శ్రద్ధ, విద్యపై శ్రద్ధ, జ్ఞానంపై శ్రద్ధ, వివేచనపై శ్రద్ధ, తర్క విచారణపై శ్రద్ధ, ఇలాంటి వాటిపై శ్రద్ధని పురుగొల్పి ఆయా శ్రద్ధ, ఆయా సంస్కార రీత్యా, ఆయా ఆసక్తి రీత్యా, ఆయా వివేచనాశీలతను బట్టి జీవి ప్రవేశిస్తూ ఉన్నాడు. తదనుభవమైనటువంటి వివేచనాశక్తి యొక్క అనుభూతముగా చేసుకోవడానికి ఆధారమైనటువంటి జీవితాన్ని కౌమార స్థితిలో నిర్మాణం చేస్తున్నాడు. నిర్మించి ఆ బ్రహ్మచర్య గృహస్థాశ్రమ ధర్మాల ద్వారా తన యొక్క వివేచనాశక్తిని స్వానుభూతం అనర్చుకుంటున్నాడు. అయితే ఎప్పుడైనా తాను ప్రాణములను విడవవలసినదే, ఈ శరీరమును విడవవలసినదే అనే సత్యమును మరువక, ఎవరైతే ఈ ప్రాణోత్క్రమణ కొరకు, ఎవరైతే ఈ చిట్ట చివరి అనాయాస మరణమునకు లేని ఎరుక స్థితిలో తనను తాను లేకుండా చేసుకున్న స్థితిలో అశరీర పద్ధతిగా సశరీరమునందు జీవించి ఈ శరీరమును తదాదిగా కాలమునకు విడిచివేసేటటువంటి ఉత్తమమైనటువంటి రీతిగా బ్రహ్మరంధ్ర స్థానము నుంచి నిర్గమించగలిగేటటువంటి సమర్థతను సంపాదించడానికి మానవ జీవితాన్ని ఏమైనా వెచ్చించామా? ఎప్పుడు ప్రాణాపానముల మధ్య కొట్టుకుంటూ ఉన్నామా? ఏమైనా మార్పు వచ్చిందా? ఈ ప్రాణం మీద ఏమైనా స్వాధీనత నెలకొందా? ఆ మనసు మీద ఏమైనా స్వాధీనత నెలకొందా? ఈ ప్రాణ మనసులనే సూక్ష్మ శరీరాన్ని, దానికి కారణభూతముగా ఉన్నటువంటి సుషుప్త్యావస్థలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడనేటటువంటి శరీరాన్ని ఏమైనా గుర్తించి ఒకదాని మీద ఒకటి ఎట్లా ఆధారపడున్నాయో గ్రహించి ఈ సూక్ష్మ కారణ శరీరాలను ఏమైనా స్తంభింపజేశామా? ఏమైనా నశింపజేశామా? ఏకకాలంలో ఎవరైతే సూక్ష్మ కారణ శరీరాలను నశింపజేయగలుగుతారో వారు మాత్రమే బ్రహ్మనిష్ఠులు కాగలరు. వారు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలరు. వారు మాత్రమే బయలు దర్శనాన్ని పొందగలరు. వారు మాత్రమే సద్గురు కృపని, విశ్వ సద్గురు కృపని పొంది ఈ అనంత విశ్వమునకు సాక్షిత్వ స్థితి అయినటువంటి సర్వసాక్షిత్వ నిర్ణయాన్ని పొందగలుగుతారు. పరిణామరహితమైనటువంటి బయలు స్థితిని చేరగలుగుతున్నారు. మరి అలాంటి ఉత్తమమైనటువంటి ఊర్ధ్వ మార్గమును ఏమైనా మానవుడు ఆశ్రయించాడా? రోజువారీ 24 గంటల జీవితంలో ఈ రకమైనటువంటి జీవనానికి ఏమైనా సమయం కేటాయించాడా? ఏమైనా శ్రద్ధ వహించాడా?
ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని తన జీవిత లక్ష్యంగా ఏమైనా మలుచుకున్నాడా? ఈ జీవన్ముక్తావస్థకి చేత తన జీవితాన్ని ధన్యం చెందించేటటువంటి పద్ధతిగా ఏమైనా పరిణామం చెందాడా? ఈ సాధన సిద్ధిని ఏమైనా కానీ పొందాడా? ఇది సమ్యజ్ఞానం. నేను ఈ పురధర్మ విలక్షణుడను అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ విలక్షణత్వమే సమ్యజ్ఞానం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇట్టి సమ్యజ్ఞానాన్ని పొందడానికి ఏమైనా జ్ఞానము, యోగము, సమాధి, సాక్షాత్కారము, అపరోక్షానుభూతి వంటి స్థితులను తానేమైనా అనుభూతమునర్చుకున్నాడా? తన స్వస్థానముగా ఈ శరీరేంద్రియ సంఘాతములో దేనిని చూస్తూ ఉన్నాడు? అట్టి హృదయాకాశ మధ్యమునందు వెలుగుతూ ఉన్నటువంటి, దహరాకాశ మధ్యమందు వెలుగుతూ ఉన్నటువంటి సాక్షాచ్చిత్ స్వరూపమైనటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని ఏమైనా గుర్తించడా? అట్టి ప్రత్యేగాత్మ నుంచి పరమాత్మ స్థితికి ఎదిగాడా? ఆ రకమైనటువంటి ప్రయాణాన్ని ఏమైనా మర్కట కిశోర న్యాయంగా కానీ మార్జాల కిశోర న్యాయంగా కానీ ఏమైనా పరిణామం చెంది సాధించాడా, సిద్ధి పొందాడా? భ్రమరకీటక న్యాయంగా ఏ గురువునైనా ఆశ్రయించి దానిని ఆ ఉపదేశంగా పొంది ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించాడా? సదా జపతప స్వాధ్యాయ ధ్యాన నిష్ఠల యందు మునిగి ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న మానవుడు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సాధన సాధ్యమైనటువంటి సర్వసాక్షిత్వాన్ని సాధించాలి. అలా ఈ సమ్యజ్ఞానాన్ని సాధించినటువంటి వాడికి పరమాత్మ అన్ని భూతముల యందు సమముగా ఉండేటటువంటి దర్శనం కలుగుతోంది. మమైవాంశో జీవలోకే జీవో దేవ సనాతన అని భగవద్గీత అంటోంది, ఉపనిషద్వాక్యం అంటోంది. అన్నీ నా అంశీభూతములే, అన్నీ నా విస్ఫులింగములే, సర్వము నా విభూతియే అంటుంది. సర్వమంతా ఒకే పరమాత్మ యొక్క విభూతి, ఒకే అఖండ ఎరుక యొక్క విభూతి, ఒకే లేనెరుక యొక్క విభూతి. కాబట్టి ఆ స్వరూపాన్ని, ఆ సమ్యజ్ఞానాన్ని పొందాలి. అటువంటి వాడు శోకింపడు. వాడికి ఏ రకమైన శోకం లేదు, వాడికి ఏ రకమైన వేదన లేదు, ఏ రకమైన దుఃఖం లేదు, ఏ రకమైనటువంటి కర్మబంధం లేదు, ఏ రకమైనటువంటి అవిద్య లేదు, ఏ రకమైనటువంటి కామ్యములు లేవు. కేవల జ్ఞాన స్వరూపుడు. అట్టి కేవల జ్ఞానం చేత కైవల్యాన్ని పొందుతున్నాడు, ముక్త స్థితిని పొందుతున్నాడు. మరల శరీరమును పొందటం లేదు. ఎందుకని అంటే అధోముఖ ప్రయాణం లేదు కాబట్టి, విషయ తాదాత్మ్యత లేదు కాబట్టి, ఇంద్రియ తాదాత్మ్యత లేదు కాబట్టి, ఏ రకమైనటువంటి అసంతృప్తి లేదు కాబట్టి, ఏ రకమైనటువంటి అజ్ఞానం లేదు కాబట్టి, ఏ రకమైనటువంటి అవిద్యామోహం లేదు కాబట్టి, మోహక్షయం అయిపోయింది కాబట్టి మోక్షమును పొందును అనేటటువంటి నిర్ణయ వాక్యాన్ని ఈ సమ్యజ్ఞానం ద్వారా మానవులందరూ సాధకులందరూ తప్పక ఇట్టి సమ్యజ్ఞానాన్ని పొందాలని ఈ ఏకాదశరంధ్ర నిర్ణయమును, ఈ ఉత్క్రమణ మార్గమును, ఈ ఉద్ధతిని, ఈ ఉపదేశమును, ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని, ఈ ఆంతరిక యజ్ఞాన్ని, ఈ ఆత్మవిచారణని, ఈ సమాధినిష్టని, ఈ రకమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానమే తన స్వస్థానమని సర్వప్రాణములను సమీకరించి, సర్వేంద్రియములను సమీకరించి అక్కడ నిలిపి ఉంచి పరమాత్మ ప్రత్యేగాత్మ అభిన్నులనేటటువంటి సమ్యజ్ఞానాన్ని పొంది ప్రాణోత్క్రమణం గనక చేసినట్లయితే, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడైతే, అవిద్యామోహము నశించినటువంటి స్థితిలో శరీరమును విడిచినటువంటి వాడు మరల శరీరమును పొందజాలడు, మోక్షమునే పొందును. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం. ఓం.
పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.